ఏ పదాన్ని ఎక్కడ విరిచి డైలాగ్ చెబితే అందం వస్తుందో, ఏ పదాన్ని ఎలా పలికితే అర్థం తెలుస్తుందో తెలిసిన తారలు తెలుగులో మనకు చాలా కొద్ది మందే ఉన్నారు. వారిలో మొదటి వరుసలో ఉండే వ్యక్తి గుమ్మడి వెంకటేశ్వరరావు. సుస్పష్టమైన వాచకం ఆయన సొంతం. సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం, జానర్ ఏదైనా తనకు ఇచ్చిన పాత్రకు పూర్తి న్యాయం చేసిన గొప్ప నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ముఖ్యంగా సాత్విక అభినయంలో మహాదిట్ట. 100 ఏళ్ల క్రితం అంటే 1927 జూలై 9న తెనాలి తాలూకా రావికంపాడు గ్రామంలో ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు గుమ్మడి వెంకటేశ్వరరావు. పాత్ర స్వభావాన్ని ఆకళింపు చేసుకుని తనదైన శైలిలో అభినయించి ప్రేక్షకుల మెప్పు పొందిన సాత్వికాభినయ సామ్రాట్ గుమ్మడి వెంకటేశ్వరరావు. కెరీర్ బిగినింగ్ లో ఆయన్ని ఎంతో ఆదుకున్నారు నటరత్న ఎన్టీఆర్. అవకాశాలు రాకపోవడంతో నిరాశ చెంది ఇంటికి తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధపడిన గుమ్మడిని వారించి తను నిర్మించిన తొలి చిత్రం పిచ్చి పుల్లయ్యలో ప్రధాన పాత్ర ఇచ్చారు ఎన్టీఆర్. ఆ తర్వాత తీసిన తోడు దొంగల చిత్రంలో తనతో సమాన ప్రాధాన్యం కలిగిన పాత్రను ఇచ్చి ప్రోత్సహించారు ఎన్టీఆర్. ఇక అప్పటి నుంచి నటుడిగా గుమ్మడి ఎదుగుదల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఆయనకు ఎన్నో వేషాలు వచ్చేలా చేశారు ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి గుమ్మడి మీద ఆగ్రహించడానికి కారణం ఏమిటి? 4 ఏళ్లు ఆయన్ని ఎందుకు దూరం పెట్టారు? గుమ్మడి ఇంట్లో జరిగిన శుభకార్యానికి ఎన్టీఆర్ గైర్హాజరు కావడానికి కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో చూద్దాం. గుంటూరులో ఒకే సమయంలో చదువుకున్నారు ఎన్టీఆర్, గుమ్మడి. అయితే గుమ్మడి కంటే ఎన్టీఆర్ సీనియర్. ఆయన ఏసీ కాలేజీలో బిఏ చదువుతుంటే ఈయన హిందూ కాలేజీలో ఇంటర్ చదివేవారు. తమిళనాడు టాకీస్ సంస్థ నిర్మించిన అదృష్ట దీపుడు గుమ్మడి తొలి చిత్రం. తమిళనాడు టాకీస్ ఆఫీస్ కు ఎదురుగా రిపబ్లిక్ గార్డెన్స్ పేరుతో పెద్ద బిల్డింగ్ ఉండేది. అందులో చాలా మంది వర్ధమాన కళాకారులు ఉండేవారు. ఎన్టీఆర్ కూడా అందులోనే ఉండేవారు. అప్పటికే ఆయన విజయ సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్ట్ గా చేరారు. ఒకరోజు రిహార్సల్స్ అయ్యాక ఎన్టీఆర్ రూముకి వెళ్లి తనని పరిచయం చేసుకున్నారు గుమ్మడి. ఎన్టీఆర్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడడంతో వీలు చిక్కినప్పుడల్లా ఆయన్ని కలిసేవారు గుమ్మడి. ప్రతిరోజు రాత్రి టీ నగర్ నుంచి మౌంట్ రోడ్ జంక్షన్ వరకు అంటే 4-5 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న ఇరానీ హోటల్లో 2 బిస్కెట్లు తిని టీ తాగడం ఎన్టీఆర్ కు అలవాటు. 1952లో కారు కొనే వరకు ఆయన బస్సు ఎక్కేవారు, లేకపోతే ఎంత దూరమైనా నడిచి వెళ్లేవారు. కానీ ఏనాడు రిక్షా ఎక్కలేదు. గుమ్మడి కూడా ఆయనతో అనేక సాయంత్రాలు నడిచేవారు. ఒకరోజు వాళ్ళిద్దరూ అలా నడిచి వెళుతున్నప్పుడు, బ్రదర్, మీకు నెలకు ఎంత ఖర్చు అవుతుంది అని అడిగారు ఎన్టీఆర్ గుమ్మడిని. 400 అవుతుందని చాలా క్యాజువల్ గా చెప్పారు గుమ్మడి. నడుస్తున్న ఎన్టీఆర్ ఆగిపోయి, బాపురే 400 ఎందుకంతా అని ఆశ్చర్యపోతూ అడిగారు. హోటల్కు, సినిమాలకి, సిగరెట్లకు అంత అవుతుందండి అని చెప్పారు గుమ్మడి. మరి మీకు వచ్చే ఆదాయం ఎంత అని అడిగారు మళ్లీ ఎన్టీఆర్. 200, మిగిలిన డబ్బు ఇంటి దగ్గర అన్నారు గుమ్మడి. సో బ్యాడ్. ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టడం మంచిది కాదు. మీకు వచ్చిన దాంతోనే సరిపెట్టుకోండి అని సలహా ఇచ్చి, నాకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు అని అడిగారు ఎన్టీఆర్. తెలియదన్నట్లు గుమ్మడి తల ఊపగానే నెలకు 500 రూపాయల జీతం వస్తుంది. అది కాకుండా సినిమా మొత్తానికి 5,000 వస్తాయి. అంటే దాదాపుగా నెలకు 1000 రూపాయలు. నాకు అయ్యే ఖర్చు 100 రూపాయలే. రూమ్ రెంట్ 50, భోజనం క్యారియర్కు 25, చిల్లర ఖర్చులకు మరో 25 అని ఎన్టీఆర్ చెబుతుంటే గుమ్మడి నోరు వెళ్లబెట్టారు. పాతాళ భైరవి విడుదలైన రోజుల్లో దర్శక నిర్మాత బివి రామానందం గుమ్మడి హీరోగా జై వీరభేతాళ చిత్రం తీయడానికి వచ్చారు. ఎన్టీఆర్ తోనే ఈ సినిమా తీయాలని అనుకున్నా, కానీ ఆయన విజయ సంస్థలో పర్మనెంట్ ఆర్టిస్ట్ కదా, అందుకే హీరో కోసం వెతుకుతుంటే మీరు కనిపించారు. నా సినిమాలో హీరోగా నటిస్తారా
అని అడిగారు. హీరో వేషం అనగానే గుమ్మడి కంగారు పడ్డారు. నాకు ధైర్యం చాలడం లేదు మొర్రో అన్న రామానందం వినిపించుకోలేదు. గుమ్మడిని వెంట పెట్టుకుని ఎన్టీఆర్ దగ్గరికి తీసుకువెళ్లారు. కథంతా ఆయనకు చెప్పారు. బావుంది, వేయండి బ్రదర్ అని భుజం తట్టారు ఎన్టీఆర్. అలా గుమ్మడి జమున జంటగా జై వీరభేతాళ సినిమా మొదలైంది. సినిమా దాదాపుగా పూర్తయింది. కానీ ఇంతలోనే రామానందం మరణించడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఆ రోజుల్లో బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ కపూర్ సాంఘిక నాటక ప్రదర్శనలు ఇచ్చి సామాజిక ప్రయోజనాల కోసం డబ్బు వసూలు చేయడం పేపర్లో వచ్చింది. ఆ విషయం ఎన్టీఆర్తో చర్చించారు గుమ్మడి. రాయలసీమ క్షామ నివారణ నిధి కోసం నాటకాల ప్రదర్శనల ద్వారా డబ్బు వసూలు చేయాలని ఎన్టీఆర్ నిర్ణయించారు. 1952లో ఇది జరిగింది. హీరోయిన్లు అంజలీదేవి, లక్ష్మీకాంతం ఎన్టీఆర్ కి నైతిక మద్దతు ప్రకటించి పర్యటన కోసం 2 వ్యాన్లు పంపించారు. ఎన్టీఆర్ దగ్గర బంధువు దోనేపూడి కృష్ణమూర్తి వ్యాన్ ఒకటి ఉంది. మొత్తం 3 వ్యాన్లలో అంతా బయలుదేరారు. నటి జి వరలక్ష్మి తన కారులో వెళ్లారు. గూడూరులో ప్రారంభించి విజయనగరం వరకు దాదాపు 24 రోజుల పాటు పర్యటించి ప్రదర్శనలు ఇచ్చి ₹1,00,000 వసూలు చేశారు. ఇక్కడే ఓ తమాషా సంఘటన జరిగింది. కాకినాడలో ఎన్టీఆర్ బృందం పర్యటన సందర్భంగా ఒక కరపత్రం వేశారు. క్షామ నివారణార్థం రామారావు, వరలక్ష్మి బృందం పర్యటన అని అందులో ఉండాలి. కానీ అందులో క్షామ అనే పదం బదులు ఒత్తు లేకుండా కామ అని ప్రింట్ అయింది. దాంతో కొంప మునిగింది అనుకుని గుమ్మడి, అట్లూరి పుండరీకాక్షయ్య, పేకేటి శివరాములు వేల సంఖ్యలో ఉన్న ఆ కరపత్రాలను ముందేసుకుని కూర్చొని ఒకరోజంతా ఆ తప్పు సరిదిద్దారు. ఈ పర్యటన వల్ల ఎన్టీఆర్ కు మరింత దగ్గరయ్యారు గుమ్మడి. కాంతారావు తొలి చిత్రం ప్రతిజ్ఞలో ఆయనకు తండ్రిగా నటించారు గుమ్మడి. ఆ సినిమా విడుదలయ్యి నెలలు గడిచినా కొత్త వేషం రాలేదు. పైసా ఆదాయం లేదు. ఇంటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకోవడం ఎక్కువైంది. అందుకే తెనాలి తిరిగి వెళ్లిపోదామని నిర్ణయించుకుని ఆ విషయం ఎన్టీఆర్కి చెప్పారు గుమ్మడి. మీరు వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలో నేను ప్రొడక్షన్ కంపెనీ మొదలు పెడుతున్నాను. అందులో మీకు మంచి వేషం ఇస్తాను అన్నారు ఎన్టీఆర్. ఆ సినిమానే పిచ్చి పుల్లయ్య. తన రూమ్మేట్ తాతినేని ప్రకాశరావును ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు ఎన్టీఆర్. ప్రకాశరావు, ఎస్వి రంగారావు మంచి మిత్రులు. అందుకే రంగారావును దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రంలో ఒక పాత్ర క్రియేట్ చేశారు. కానీ ఎన్టీఆర్ ఆ పాత్ర గుమ్మడికి ఇచ్చారు. ఆ తర్వాత తోడు దొంగల సినిమాలో కూడా గుమ్మడికి తనతో సమానమైన పాత్ర ఇచ్చారు ఎన్టీఆర్. ఆ తర్వాత ఎన్టీఆర్, గుమ్మడి ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. వయసులో ఎన్టీఆర్ కంటే చిన్నవాడైనా ఆయనకు తండ్రిగా, అన్నగా, మామగా ఎన్నో సినిమాల్లో నటించారు గుమ్మడి. రాజమకుటం, వీర కంకణం వంటి చిత్రాల్లో ఎన్టీఆర్ ను ఎదుర్కొనే విలన్ గా ధీటైన పాత్రలు పోషించారు గుమ్మడి. తెలుగు చిత్ర పరిశ్రమకు 2 కళ్లు ఎన్టీఆర్, ఏఎన్ఆర్. వీరిద్దరూ సొంత అన్నదమ్ములుగా మెలిగేవారు. చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం ఇద్దరూ చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఒకానొక తరుణంలో తన పిల్లల కోసం మద్రాసు నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారు అక్కినేని. ఆయనతో చిత్రాలు తీసే నిర్మాతలు హైదరాబాద్ వెళ్లి సినిమాలు తీయడం ప్రారంభించారు. పర్సనాలిటీ దృష్ట్యా ఎన్టీఆర్ తో రంగారావు, ఏఎన్ఆర్ తో గుమ్మడి ఎక్కువగా నటించేవారు. ఈ కారణంగా గుమ్మడి నెలలో దాదాపు 20 రోజులు హైదరాబాద్ లో ఉండేవారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాదుకు మారడం ఇష్టం లేదు అనే ఒక దురభిప్రాయం మొదలైంది. ఇది రామారావు, నాగేశ్వరరావు అభిమానుల మధ్య చిచ్చు పెట్టింది. ఎన్టీఆర్ చిత్రాల పోస్టర్స్ మీద బురద జల్లడం మొదలైంది. దీనికి అక్కినేని ప్రోత్సాహం ఉందనే బ్యాడ్ టాక్ కూడా వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మధ్య దూరి తమ ప్రయోజనాల కోసం లేనివి కల్పించి వారిద్దరి మధ్య దూరం పెంచారు. హైదరాబాద్ లో తనకు వ్యతిరేకంగా ఎంతో కుట్ర జరుగుతోందని, అది తెలిసి కూడా గుమ్మడి తన దృష్టికి తీసుకురాలేదని ఎన్టీఆర్ భావించారు. తన సొంత మనిషి అనుకున్న గుమ్మడి అలా చేయడం ఆయన మనసుకు బాధ కలిగించింది. అందుకే గుమ్మడిని దూరం పెట్టారు. ఈ వ్యవహారాలతో తనకు ఏమాత్రం సంబంధం లేకపోయినా ఎన్టీఆర్ ఆగ్రహానికి
గురయ్యారు గుమ్మడి. ఆయన్ని కలుసుకొని అన్ని విషయాలు వివరంగా చెబుదామని గుమ్మడి ఎంత ప్రయత్నించినా ఎన్టీఆర్ అవకాశం ఇవ్వలేదు. దాదాపు 4-5 ఏళ్లు గుమ్మడిని దూరంగా ఉంచారు ఎన్టీఆర్. ఆ తర్వాత అసలు విషయం తెలుసుకుని మళ్లీ గుమ్మడిని దగ్గరకు చేరదీశారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో వశిష్ఠుడి పాత్ర పోషించారు గుమ్మడి. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.